గోవిందాయ నమః. మీకు ఇప్పుడు ఒక షాకింగ్ వీడియో చూపిస్తున్నాను అనమాట. చూశాక మీరు షాక్ అయిపోవడం గ్యారంటీ. మీరు షాక్ అవడానికి ముందు ఒక విషయం చెప్పేసి ఆ తర్వాత మొదలు పెట్టేస్తా. భగవద్గీతలో పరమాత్మ భక్తుడి లక్షణాలు ఏమిటి, భక్తి అంటే ఏమిటి అనేది స్పష్టంగా వివరించి చెప్తారన్నమాట. ప్రత్యేకించి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం తర్వాత 12వ అధ్యాయం భక్తి యోగం అని ఉంటుంది. శ్లోకాలు తక్కువే, తాత్పర్యంతో చదివితే తేలిగ్గా భక్తి ఏమిటి, భక్తుడు ఎలా ఉంటాడో అర్థమైపోతుంది అనమాట. భక్తుడు ఎలా ఉంటాడు, ఇంద్రియ నిగ్రహం కలిగి, మనోనిగ్రహం కలిగి, సరళత కలిగి, శుద్ధ సాత్వికమైన గుణము కలిగి, అందరా కూడా పరమాత్మని దర్శిస్తూ, నన్నే ఆశ్రయించి, నన్నే శరణు వేడి, నేను చూపించిన మార్గంలోనే నడుస్తూ, నా గురించి స్మరించుకుంటూ, నన్ను ఎప్పుడు కూడా నామస్మరణ ద్వారా అంటే తలచుకుంటూ, నా లీలలను ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అందులోనే ఒక తన్మయాస్థితికి వెళ్ళి ప్రాపంచిక విషయాలకి అతీతంగా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు, నన్ను శరణాగతి చేసి ఉంటాడు. ఈ విధంగా భక్తుల లక్షణాలను పరమాత్ముడు చెప్పుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఏమాత్రం భగవద్గీతను పట్టించుకోవట్లేదు. భారతదేశ వ్యాప్తంగా భక్తి ఏమో తెగ పెరిగిపోతుంది. భగవద్గీతలో చూపించిన ఆ లైన్ ప్రకారం ఉందా అంటే ఎక్కడ మనకి కనపడుతుంది అనమాట. అంటే ఏం పెరిగిపోతుందంటే మూఢభక్తి, అంధభక్తి పెరిగిపోతుంది. చూస్తూనే ఉన్నాం కదా. నేను 2023 యూట్యూబ్లోకి వచ్చిన దగ్గర నుండి నెత్తి నోరు కొట్టుకుంటా నా వీలైనంత వరకు అవగాహన కలిగించే ప్రయత్నం చేసుకుంటూనే వస్తున్నా. ఈ 10th ఫెయిల్ బ్యాచ్ ఫేక్ జర్నలిస్టులు ఎంతమంది ఎన్ని రకాల ట్రోలింగులు చేసినా సరే కేర్ చేయకుండా నేను చెయ్యాలి అనుకుంటున్న వరకు నేను ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా చేస్తూనే వస్తున్నా. జనాలకి పూజలు పిచ్చి, దీపారాధనలు పిచ్చి, దీపం వెలిగించడం ఎట్లాగా, దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు, ఇవి బాగా ఈ పిచ్చులు ఎక్కువైపోయాయి అనమాట. విషయం ఏంటంటే కొంచెం లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే తెలుగు, తమిళ్, హిందీ ఇట్లా కొంచెం మల్టీ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మల్టిపుల్ లాంగ్వేజెస్. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు వీడియోలు చూసేసి ఈ పైత్యాన్ని హిందీలో వీడియోలు చేసి కంటెంట్ కోసం అక్కడ వదులుతున్నారు అనమాట. హిందీ వీడియోస్ చాలా చూసేసి తెలుగు, తమిళ వాళ్ళు ఆ పైత్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడ చేసి చూపించడం, లేదంటే తమిళనాడు వాళ్ళు అన్నీ తీసుకొచ్చేసి మనవాళ్ళు చూపించడం, ఇట్లాగ రకరకాలుగా. ఈ పైత్యాల వల్ల ఏమైందంటే టోటల్గా భారతదేశంలో భక్తి పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ అదంతా మూఢభక్తి, పిచ్చి భక్తి, పైత్యం భక్తి, అంధభక్తి అని చెప్పాలి. ఈ అంధభక్తి పరాకాష్ఠగా మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఇటీవల కొందరు వ్యక్తులు భక్తి పేరుతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కదులుతున్న రైలు ఏసీ కోచ్లో ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ ఏసీ బోగిలోని అప్పర్ బెర్త్పై నూనె దీపం, అగరబత్తులు వెలిగించి సదరు వ్యక్తి పూజలు చేశాడు. కొద్దిసేపటికే బోగి అంతా పొగ ఆవరించడంతో తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి నిప్పును ఆర్పేశారు. ఈ భయంకరమైన దృశ్యాలను ప్రయాణికులు కెమెరాలో బంధించి నెట్లో పోస్ట్ చేయడంతో వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఏసీ కోచ్లలో ఉండే కర్టెన్లు, సీట్లు అత్యంత వేగంగా మంటలు అంటుకునే సింథటిక్ పదార్థాలతో రూపుదిద్దుకుంటాయి. అంతేకాకుండా అగరబత్తీల పొగకు ఆటోమేటిక్ స్మోక్ డిటెక్టర్లు యాక్టివేట్ అయ్యి ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఆన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత విశ్వాసాల పేరుతో మిగతా వారి ప్రాణాలతో చెలగాటమాడిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారిక ఫిర్యాదుల విభాగం రైల్వే సేవ స్పందించింది. సదరు రైలు నంబరు, ప్రయాణ వివరాలు అందించాలని నెటిజన్లను కోరింది. ఇలాంటి తీవ్ర భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితుడిపై భారీ జరిమానా విధించి అరెస్టు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ట్రైన్ తగలేయాలనేసి ప్లాన్ అనమాట. ఇప్పుడు రోజు దీపారాధన వెలిగించి రోజు పూజ చేయాలి. ఒక పూట కానీ చేయకపోతే ఏ ప్రయాణంలోనే ఉండి వచ్చే పుణ్యం రాకుండా పోతుంది. దాంతో ఏసీ బోగులో ఎక్కిన ఈ భక్తుడు పైన సీట్ పైన ఎక్కి కూర్చొని ఆయన దేవుడిని ఏదో ముందు పెట్టేసుకొని దీపమో, దొప్పమో, అగరపత్తులు, కర్పూరం బిళ్ళలు వేసేసి బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నాడు. అవన్నీ సింథటిక్తో చేస్తూ ఉంటాయి. ఆ కర్టెన్లు ఇవన్నీ ప్లాస్టిక్ షీట్లు అంటుకున్నాయి అంటే ఏసీ బోగి మొత్తం కాలిపోయి దాంట్లో ప్రయాణికులు పిల్లతో సహా చచ్చిపోతారు. ఈ మూర్ఖుడికి అవే పట్టం. నా పూజ ఏదో చేసేస్తే నా దేవుడు ఆనందిస్తే నాకు మూటలు మూటలు, క్వింటాలు క్వింటాలు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో నేను స్వర్గానికి వెళ్ళి అక్కడ రంభా, ఊర్వశి, మేనకలతో డ్యాన్స్ చేస్తాను. అంతవరకే తెలుసు మూర్ఖుడికి. ఇంకా దరిద్రం ఏంటంటే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ వీడియో కింద కామెంట్లు చూశానండి. ఏం పెట్టారు తెలుసా? పబ్లిక్ రోడ్ల మీద నమాజులు చేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆపలేదు, కానీ ట్రైన్లో పూజలు చేసుకుంటూ ఆపుతారా? ఇవన్నమాట కామెంట్లు. ఇది కావాల్సింది.
అవతల వాడు నడి రోడ్డు మీద నమాజ్ చేసుకుంటాడట. చేసుకోనివ్వండి, ఏ లారీయో గుద్దితే వాడే పోతాడు, వాడు తలరాత. ఇప్పుడు వాడు అలా చేస్తున్నాడు కాబట్టి మేము ట్రైనుల్లో ఎక్కి పూజలు చేస్తాము, ఫ్లైటుల్లో ఎక్కి దీపారాధన చేసి పూజలు చేస్తాము. ఇదే అంటే వాడు చేస్తున్నాడు కాబట్టి ఆ పైత్యం పనులు మీరు కూడా చేసేసి జనాలను చంపుతారు. టోటల్గా మీ పైత్యానికి, మీ మతోన్మాదానికి జనాలను చంపుతారు. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళని అడుగుతున్నా, ఈ మతోన్మాదానికి ఒక హద్దు అంతు అనేది ఏమి లేవా? అవతల వాడు చేస్తుంది పైత్యం పని నీకు తెలిసినప్పుడు ఆ పైత్యం పని నువ్వెలా చేస్తావు? మళ్ళీ వాడితో నీకు పోటీనా? వాడు చేసేది వెధవ పని అని మీకు తెలుసు, వాడితో మళ్ళీ మీకు పోటీనా? ఈ కామెంట్లు పెట్టే వాళ్ళని అడుగుతున్నా. మనకు చెప్తారు కదా ఈ గురువులు అనేవాళ్ళు, వీళ్ళందరూ ఒక 40 రోజుల పాటు రోజు దీపారాధన చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు అంతే. దీపం పెట్టేస్తే జీవితంలో మార్పులు వచ్చేసి కుబేరులు అయిపోయి పాపాలు పోయి ఇంద్రుడు చంద్రుడు అయిపోతారనమాట. స్వర్గాలకి, కైలాసాలకి, వైకుంఠాలకి వెళ్ళిపోతారనమాట. ఇంకేమీ అక్కర్లేదు. భగవంతుడు 18 అధ్యాయాల భగవద్గీతలో ఆయన బోధించిన జ్ఞాన, కర్మ, సన్యాస యోగం, భక్తి యోగము అసలుకేమీ అక్కర్లేదు. మనకి ఎక్కడికి పోయినా సరే, అది ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా సరే, టైంకి మనం దీపారాధన చేయాలి, అగరొత్తులు కర్పూరాలు నుంచి భజనలు చేయాలి. ఆ పుణ్యం మనకి ఆటోమేటిక్గా వచ్చేయాలి. పరిస్థితి ఏంటి? ఎవడన్నా చస్తాడా? ఏం జరుగుతుంది? ఏమీ అక్కర్లేదు. మనకి ఎవడ చచ్చినా పర్లేదు, మన పని అయిందా లేదా ఇది కావాలి మనకు. ఏ దేవుడైనా ఇలాంటి వాళ్ళ మోహం చూస్తాడా? భగవంతుడు కూడా అసహించుకునే పనులు చేస్తాడు. భగవద్గీత ఇచ్చిపోయాడండి పోతా పోతా పరమాత్మ. ద్వాపరయుగం అయిపోతుంది కనుక కురుక్షేత్ర సంక్రమణ టైంలో భగవద్గీత లోకానికి ఎందుకు ఇచ్చిపోయాడో తెలుసా? ఈ అజ్ఞానులు ఎంతో కొంత వేదాలు ఉపనిషత్తులు చదవలేకపోయినా వాళ్ళకంత సీన్ ఉండదు కాబట్టి కలియుగంలో కనీసం 700 శ్లోకాల భగవద్గీతను అర్థం చేసుకుంటారు అనేసి ఆయన అత్యంత దయతోటి లోకానికి అందించిపోతే, అది దానిలో ఒక శ్లోకము, అర శ్లోకం, ఒక పదము కూడా అర్థం చేసుకోరు ఈ మూర్ఖులు. వీళ్ళకి అంతసేపటికి ఎలాంటి దీపాలు వెలిగించాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎన్ని రోజులు చేస్తే ఫలితాలు వస్తాయి, ఈ ఇన్ని రోజుల మధ్యలో ఊరికి పోతుంటే అక్కడ కూడా చేయాలి. బస్సుల్లో, లారీల్లో, ట్రైనుల్లో, ఫ్లైటుల్లో ఎక్కడైనా చేసేసుకోండి. చుట్టుపక్కల ప్రమాదాలు జరుగుతాయా, చేస్తారా జనాలు? అవసరం లేదు మీకు. ఈ పూజలు చూపించే వాళ్ళు అలాగే తయారయ్యారు, ఇది చెప్తున్నామో గురువులు అనుకునే వాళ్ళు అలాగే తయారయ్యారు, ఇది చూసి వెర్రి పనులు చేసే వీళ్ళు ఇలాగే తయారయ్యారు. ఏమిట్రా బాబు ఇది ప్రమాదం జరుగుతుందిరా, ఏసీకి వచ్చిరా అనేసి ఎవరన్నా వీడియో తీస్తే మా హిందువుల మీద దాడులు, ఇంకొకడు మైకు పెట్టుకుని రోడ్డు మీద అరవడం లేదా, వాడిని అడగరా అంటే మీ హిందువులు దీపాలు పెట్టడానికి ట్రైన్లు, ఫ్లైట్లు కావాలా? చుట్టుపక్కల మనుషుల ప్రాణాలు ఎక్కర్లేదా? వాళ్ళ ప్రాణాల లోపల ఆత్మజ్యోతిగా వెలుగుతున్న ఆ పరమాత్ముడిని మీరు చంపి ఆర్పుతానంటే, అందరి హృదయాలలో ఆత్మజ్యోతికి వెలుగుతున్న పరమాత్ముడిని మీరు చంపేసి మీ పిచ్చి పనులతోటి ఆర్పేస్తానంటే, ఏ వివేకానందుడు వచ్చేసి మీ జాడ్యం వదలగొట్టి మిమ్మల్ని మీకు జ్ఞానం అందించి మిమ్మల్ని రక్షిస్తాడండి? ఈ జాతిని ఆలోచించండి. మన మోక్ష మార్గంలో ఒకడు దూరాడు, వాడు పోతే కింద కామెంట్లు, ఈశ్వరుడి సన్నిధిలో మోక్షం పొందాడు, నువ్వు కూడా పోయి దూర్రా మోక్షం వస్తుంది. ఆయన పొందిన మోక్షాన్ని నువ్వెందుకు పొందు? సంత అక్కడే ఉంది కదా, పోయి దూరు, నీకు మోక్షం కలుగుతుంది. మీ అజ్ఞానానికి అంతేమైనా ఉందా మీ దీపారాధనలకి? ఇంకా తర్వాత కుబేర దీపాలు, లేదంటే ఆయన అన్నపూర్ణ దీపాలను వేసేసి, ఉప్పు దీపాలను వేసేసి వంటగదులు వెలిగించాడు గ్యాస్ స్టవ్ పక్కన. ఈ ఆడంగులు చేసే పనులు యూట్యూబ్లో చూపించుకోవడానికి వ్యూస్ కోసం, సబ్జెక్ట్ లేక. ఏమిట్రా బాబు ఇదని అడిగేవాళ్ళు హిందూ ద్రోహులు, అడిగేవాళ్ళు ఇతర మతాలకి దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముడు పోయిన వాళ్ళు, అడిగేవాళ్ళు పాకిస్తానీ ఏజెంట్ అనమాట. అంటే ఎలా అయినా సరే మీరు దీపాలు వెలిగించుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, దేశాన్ని నాశనం చేయండి, ఆ ఏసీ బోగిలు కాల్చేయండి, ఇట్లాంటివన్నీ బాగా చెప్పేసేస్తే కట్టరు హిందువుల. సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పౌరుషం ఉందా అసలుకి? దయచేసి ఇలాంటి పిచ్చ పనులు చేసేసి జాతి పరువు తీయకండి. ఇలాంటి పిచ్చి పనులు, పైత్య పనులు, ఉన్మాద పనులు చేసేసి ఇతరుల ప్రాణాలు తీయకండి. ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనకి లేదు. వాళ్ళ అంతర్యామిగా కూడా, వాళ్ళ అంతరాత్మలో ఎలుగుతున్న జ్యోతి కూడా పరమాత్ముడు, అది గ్రహించండి. దీపారాధన ఇంట్లో వరకు చేసుకోవాలి. ప్రతిరోజు నిత్య దీపారాధన కుదిరినప్పుడు ఉదయమో సాయంత్రమో, లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ దీపాలు వెలిగించుకున్నారు అక్కడ మాత్రమే దీపాలు పెట్టి దండం పెట్టుకొని దూరం నుండి వచ్చేయాలి. కొన్ని సందర్భాల్లో నదుల దగ్గర దీపాలు వదులుతారు కార్తీక మాసం, అక్కడ తప్ప. చెట్ట దగ్గర కూడా పెట్టకూడదండి, చెట్టు తగలబడిపోతున్నాయి. 3000 సంవత్సరాల నాటి మర్రి చెట్లు అవి కూడా తగలబెట్టేస్తారు దీపాలు పెట్టి. ఇంతకుముందు చేశాను నేను ఆ వీడియో. పిచ్చి పనులు దయచేసి చేసి ఇతర మతాల దృష్టిలో, వాళ్ళందరి దృష్టిలో చులకనైపోయి ఇప్పటికే మూఢనమ్మకాలు, అజ్ఞానం అనేసి వెక్కిరించి వీడియోలు చేస్తారు. తెలుసుకొని కాస్త ఈ అజ్ఞానం వదిలించుకొని భగవద్గీత ప్రయాణం చేస్తే మనం బాగుపడతాము, నలుగురికి దారి చూపించిన వాళ్ళం అవుతాం. అర్థం చేసుకోండి దయచేసి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణారు.